రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రేపు బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. కృష్ణా గోదావరి నది జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం వహిస్తున్నటువంటి వైఖరి గురించి, పార్టీ సంస్థాగత నిర్ణయాలు, కార్యాచరణపై చర్చిస్తారు. ఇక నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల అంశంపై పోరుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ప్రాజెక్టులపై దీనికి సంబంధించి ఉద్యమ కార్యాచరణ కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ స్వయంగా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. గోదావరి జలాలను ఏపీ కొల్లగొడుతున్నా అడ్డుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీంతో సాగునీటి హక్కుల కోసం ప్రజా ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే కేంద్రం ఎదుట 45 టీఎంసీలు ఇస్తే చాలని ఇక కాంగ్రెస్ సర్కార్ చెప్పడంతో బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో ఆగ్రహంతో ఉంది. ఇక తెలంగాణ ప్రయోజనాలకు బీజేపీ గండి కొడుతోందని, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు కాపాడడంలో రాజీ పడబోమంటోంది బీఆర్ఎస్. బ్రేకింగ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రేపు బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. కృష్ణా గోదావరి నది జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం వహిస్తున్నటువంటి వైఖరి గురించి, పార్టీ సంస్థాగత నిర్ణయాలు, కార్యాచరణపై చర్చిస్తారు. నదీ జలాలు అలాగే సాగునీటి ప్రాజెక్టుల అంశంపై పోరుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ప్రాజెక్టులపై ఉద్యమ కార్యాచరణ కేసీఆర్ ప్రకటించే ఛాన్స్గా ఉంది. ఇక కేసీఆర్ స్వయంగా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్. ఇక గోదావరి జలాలను ఏపీ కొల్లగొడుతున్నా అడ్డుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీంతో సాగునీటి హక్కుల కోసం ప్రజా ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ భావిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే కేంద్రం ఎదుట ఇక 45 టీఎంసీలు ఇస్తే చాలని కాంగ్రెస్ సర్కార్ చెప్పడంపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉంది. అయితే తెలంగాణ ప్రయోజనాల బీజేపీ గండి కొడుతోందని, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు కాపాడటంలో రాజీ పడబోమంటోంది బీఆర్ఎస్. ఇదే అంశం
అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి, మరోసారి కూడా వాటర్ ఫైట్ జరిగేలా కనిపిస్తుంది, ఎందుకంటే ఇటు ఉద్యమ కార్యాచరణ పిలుపునిచ్చే దిశగా కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కేసీఆర్ దాదాపు 9 నెలల తర్వాత మొదటిసారిగా తెలంగాణ భవన్కి రాబోతున్నారు. ఇటీవల కాలంలో కేసీఆర్ లో ప్రొఫైల్గా ఉన్నారు. కేవలం హాస్పిటల్ అట్లాంటి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు కనిపిస్తున్నారు, కానీ రాజకీయ పరంగా సమావేశాలకు సంబంధించి మాత్రం పెద్దగా బయటికి రాలేదు. 9 నెలల తర్వాత రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్కి రాబోతున్నారు. తెలంగాణ భవన్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ని ఒకటి ఏర్పాటు చేశారు. పార్టీకి సంబంధించిన ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, గతంలో ఎమ్మెల్సీలుగా మంత్రులుగా పనిచేసిన సీనియర్ నాయకులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. దాదాపు 100 మందికి పైగా నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో ఏం చర్చిస్తారు, ఏ అంశాలపై క్లారిటీ ఇవ్వన్నారంటే 2-3 అంశాలు మనకు కనిపిస్తుంది. బీఆర్ఎస్ మరొకసారి ఉద్యమ పందాలోనే ముందుకెళ్లాలన్న ఆలోచనలోనే కేసీఆర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ లేకుండా ఎలక్షన్స్కి వెళ్ళిన ప్రతిసారి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనుకూలంగా ఫలితాలు రావడం లేదు కనుక మళ్ళీ కేసీఆర్ యాక్టివ్ కావాలనే భావన కొంత వ్యక్తమవుతుంది. ముఖ్యంగా పార్టీ క్యాడర్కి సంబంధించి చాలా చోట్ల ఈ డిమాండ్ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం టైంలో కేసీఆర్ ఏదైతే యాక్టివ్గా ఉన్నారో అలాంటి పరిస్థితి మళ్ళీ కనిపించాలి, ఏదైనా కీలక అంశం తీసుకొని పబ్లిక్లోకి వెళ్ళాలనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. దానికి ప్రధానంగా ఇప్పుడు ఎంచుకున్న నినాదం ఏంటంటే నీటి కేటాయింపులకు సంబంధించినంత వరకు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా తెలంగాణ విషయానికి సంబంధించినంత వరకు కొంత సెంటిమెంట్ అంశం ఇప్పటికీ ఉంటుంది. ఎప్పుడైతే నీటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తామో అది సెంటిమెంట్గా తమకు అనుకూలంగా మారుతుందనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. సో గోదావరి కృష్ణా జలాలకు సంబంధించినంత వరకు ఇప్పటికే కొంత ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల బీఆర్ఎస్ కొంత వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఏం చేయాలి దీనికి సంబంధించి? ముఖ్యంగా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రస్తుతం కేసీఆర్ ప్రధాన ఎజెండాగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇటు మహబూబ్ నగర్ కానీ ఇటు నల్గొండ జిల్లాలకు సంబంధించి మంచినీటితో పాటు సాగునీటికి సంబంధించినంత వరకు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 90 టీఎంసీల నీటికి సంబంధించినంత వరకు ప్రాజెక్టు రిపోర్ట్ను రూపొందిస్తే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా 45 టీఎంసీలకు తగ్గించింది. అంటే దాదాపు 50% టీఎంసీలను తగ్గించి కొంత ఏపీ ప్రభుత్వానికి కానీ ఏపీకి ఉన్న నీటి కేటాయింపులకు సంబంధించి అడ్వాంటేజ్గా చేసే విధంగా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది కనుక దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సో ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలనే అంశానికి సంబంధించి ముఖ్యంగా నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించిన నేతలతో విధంగా చూసుకున్నట్టయితే ఇటు రేవంత్ సర్కార్ సంబంధించి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించి కూడా మేమే దానికి న్యాయం చేయగలుగుతాం, పూర్తి స్థాయిలో కూడా మేము దాన్ని నిర్మించి తిడతామని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి అంశం చూసుకుంటాం. బట్ ఒక విధంగా చూసుకుంటే బీఆర్ఎస్కి సంబంధించి కూడా మేమే దానికి సంబంధించి కూడా ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని వారు వాదిస్తున్నారు. ఈ రెండిట్లో ఏది వాస్తవం అనుకోవచ్చు? ప్రజలకు సంబంధించి కూడా ఎలాంటి వివరణ ఇచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా నీటి కేటాయింపులకు సంబంధించినంత వరకు కొంత ఎక్కడో చోట్ల సెంటిమెంట్ ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. కేసీఆర్ గత కొద్ది కాలంగా ఏ అంశంపై నేను పబ్లిక్లోకి వెళ్ళాలంటే ఒక నినాదం కావాలి, ఒక అంశం కావాలి, ఒక వివాదం కూడా కావాలి. వివాదం లేకుండా పబ్లిక్లోకి వెళ్ళడం కుదరదు కనుక నీటి అంశాన్ని ప్రస్తుతం వివాదంగా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నీటి కేటాయింపులకు సంబంధించినంత వరకు కేంద్రానికి సంబంధించిన సమర్పించిన రిపోర్ట్లో కేవలం 45 టీఎంసీలకే పరిమితం కావడాన్ని కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించారు. అవకాశం ఉంది. ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖల్లో ఎక్కడ కూడా తాము 90 టీఎంసీలకు సంబంధించి నీటిని వాడతామనే అంశాన్ని ప్రస్తావించలేదు. కేవలం 45 టీఎంసీలకు సంబంధించి అంశాన్ని ప్రస్తావించినట్టుగా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ ఎజెండాకు సంబంధించి ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ మీటింగ్ తర్వాత కేసీఆర్ ఏం చేస్తారంటే దాదాపు 15 రోజుల పాటు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించిన నేతలు పాదయాత్రలు చేరున్నారు. ఇది కీలక అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ 2 జిల్లాలకు సంబంధించిన నేతలు పాదయాత్ర చేసిన తర్వాత దాదాపు మార్చి కానీ లేకపోతే అంతకన్నా ముందుగానే అంటే సంక్రాంతి పండుగ తర్వాత మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంగా పెట్టుకొని ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ ఈ సభకు హాజరవుతారు. పార్టీకి సంబంధించిన అంశాలు కానీ మంచినీటి కేటాయింపులకు సంబంధించి కానీ సాగునీటి కేటాయింపులకు సంబంధించి జల వివాదాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి మాత్రం కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.